దీక్ష అనేది శివునికి అంకితమైన ఒక కఠినమైన వ్రతం. దీనిలో భక్తులు శివలింగాన్ని ధరించి నియమనిష్టలతో పూజలు చేస్తారు. శివుని రుద్రాభిషేకంతో ప్రారంభించి భస్మం, రుద్రాక్ష ధరించి ఓం నమః శివాయ మంత్రం జపిస్తారు. ఈ కథ పురాణాలలో చెప్పబడింది. దీనిని అనుసరించేవారికి శివ సాక్షాత్కారం లభిస్తుందని నమ్మకం. దీనిని మహాశివరాత్రి సమయంలో శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలలో స్వీకరించడం మంచిది. శివమాల దీక్ష కథ మరియు ప్రాముఖ్యత. శివమాల దీక్ష కథ మరియు సిగ్నిఫికెన్స్. 1. ప్రారంభం. శివయోగ దీక్షను శివుని రుద్రాభిషేకంతో, నుదిటిపై భస్మం ధరించి, రుద్రాక్షతో ప్రారంభిస్తారు. 2. నియమాలు. అయ్యప్ప దీక్షను పోలిన కఠిన నియమాలు ఉంటాయి. మాలాధారణను శివదీక్ష పొందిన వారితో చేయించుకోవాలి. ముఖ్యంగా పురాతన ఆలయంలో తీసుకోవడం మంచిది. 3. పూజ విధానం. రుద్రాభిషేకం. పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. శివుని 1000 నామాలను జపిస్తారు. 4. ఉద్దేశ్యం. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం శివుని అనుగ్రహాన్ని పొందడం, పాపాలు నశించడం, శివ సాక్షాత్కారం పొందడం. ఇంకా 5. ముగింపు. జ్యోతిముడితో శివలింగాన్ని దర్శించి దీక్షను విరమిస్తారు. దీనిని శివైక్యం అని కూడా అంటారు. ముఖ్యమైన నియమాలు మరియు ఆచరణలు. కీ రూల్స్ మరియు ప్రాక్టీసెస్. 1. మంత్రం ఓం నమః శివాయ నిరంతరం జపించాలి. 2. భస్మం. నుదిటిపై భస్మం తప్పనిసరిగా ధరించాలి. ఇది శివ స్వరూపాన్ని సూచిస్తుంది. 3. రుద్రాక్ష. రుద్రాక్ష ధరించడం తప్పనిసరి. 4. ఆచారాలు. శ్మశానం వరకు వెళ్లినా, కొన్ని ప్రాంతాల్లో మరణించిన వారిని చూడకూడదనే నియమం ఉంటుంది. ఇది మీ సంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా 5. సమయం. మహాశివరాత్రికి ముందు దీక్షను స్వీకరించి శివరాత్రి నాడు ముగించడం ఒక సాధారణ సంప్రదాయం. కథా సారాంశం. స్టోరీ సమరీ. పురాణాల ప్రకారం శివమాల దీక్ష అనేది శివునిపై సంపూర్ణ భక్తితో నిస్వార్థంగా చేసే ఒక తపస్సు. ఈ దీక్షను స్వీకరించిన వారు శివమహిమను అనుభూతి చెందుతారని, సకల కోరికలు నెరవేరుతాయని, అంతిమంగా శివైక్యం పొందుతారని నమ్మకం. ఇది కేవలం ఒక మాల ధరించడం కాదు, శివునితో ఏకమై ఆయన గుణాలను అలవర్చుకోవడానికి చేసే ఒక సాధన అని కథల